श्रीमात्रे नमः जय गुरु दत्तात्रेय नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्ते 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 नमो नमः महागणाधिपते नमः ऐं सरस्वती नमः शिवाय गुरुवे नमः जय गुरु दत्तात्रेय नमः యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ప్రధానంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ రోజున ఉగాది సందర్భంగా అంతా కూడా విశ్వవత నామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా చైత్రమాసంలో అంతా కూడా ఈ 30వ తారీఖున ఈ యొక్క చంద్రుడి యొక్క మార్పు మేషరాశిలో మారడం వల్ల షష్టగ్రహ కూటమి నుంచి చంద్రుడంతా కూడా బయటకు వచ్చేసినాడు. ప్రధానంగా చూసుకుంటే గ్రహ దోషాలంతా కూడా పోయి ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి వివిధ పరిహారాలంతా కూడా ఏ రకంగా ఆచరించాలి, ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏమైనా దోషప్రదమైందా, మనకంతా కూడా ఏ రకంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం నుంచి ఏ రకంగా బయటపడాలని చెప్పేసి వివిధ పరిహార విధానం అంతా కూడా సూచించడం జరుగుతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది ఈ 2 నెలలు 3 నెలల దాకా అందరికీ ప్రభావాన్ని చూపిస్తుంది. పంచగ్రహ కూటమి అనేది కూడా ఈ యొక్క 2 నెలలు 3 నెలలు దాకా అంటే మార్చ్ ఏప్రిల్ మే దాకా మరియు జూన్ దాకా కూడా జూన్ 14వ తారీఖు దాకా ఈ యొక్క గ్రహ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. గ్రహ గోచార రీత్యా మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రవశాత్తు శని శుక్ర బుధ రాహు మరియు సూర్య భగవానుడు సంచారం అంతా కూడా పంచగ్రహ కూటంలో మీనరాశిలో సంచారం చేస్తున్నారు. వృషభ రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం, ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా అంగారకుడ సంచారం అంతా కూడా జరుగుతుంది. మే 15వ తారీఖు దాకా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేస్తారు. తర్వాత మే 15 ఆ సమయంలో మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ 3, 4 తారీఖులో స్థానచలనం అనేది ఉంటుంది, రాశి మారుతాడు. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు కేతు అంతా కూడా మే నెల 18వ తారీఖున కుంభరాశిలో సంచారం చేయడం మరియు కేతు అంతా కూడా రాహు వచ్చి కుంభరాశిలో సంచారం చేస్తారు. మే 15వ తారీఖున కేతు అంతా కూడా మే 15వ తారీఖున 18వ తారీఖున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కేతు అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం చేయడం, అపసవ్య దిశలో అంతా కూడా వీళ్ళు సంచారం చేయడం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా గ్రహ గోచార ప్రకారంగా గోచార చక్రవశాత్తు వివిధ రాశుల వాళ్ళకి మాసాది ఫలితాలు చైత్రమాస ఫలితాలతో పాటుగా పంచగ్రహ కూటమి దాని ఫలితాలంతా కూడా నీచస్థాన అంగారక దోషమంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపుతుంది, దాని పరిహారం అంతా కూడా ఏ రకంగా చేసుకుంటే అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం. ప్రధానంగా చైత్రమాసంలో మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి చైత్రమాసంలో ఏప్రిల్ మాసంలో పంచగ్రహ కూటమి సమయంలో అంతా కూడా ఏ రకంగా ఉందో తెలుసుకుందాం. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు. ప్రధానంగా వీళ్ళకంతా కూడా శని యోగకారకుడుగా రాజయోగ కారకుడుగా ఉన్నాడు. ఈ యొక్క రాహు సంచారం ఎప్పుడైతే మారుతుందో వీళ్ళకి రాజయోగం విపరీత రాజయోగం కలిసి వస్తుంది. విదేశంలో స్థిరత్వం కానీ ఆరోగ్యవంతమైన జీవితం కానీ రాహు అంతా కూడా మే నెల 18వ తారీఖు తర్వాత మారుతాడు కావున కుంభరాశిలో సంచారం చేయడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది. వీళ్ళకి ఏప్రిల్ మాసంలో శ్రమతో కూడిన సంపాదన ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తూ ఉంటుంది కావున వీళ్ళు ప్రతినిత్యం కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా నువ్వులు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. రాహుకు ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటారో మకర రాశి వాళ్ళు సీతారాముల కళ్యాణాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రేయదాయకంగా మంచి కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. ఆనందమైన జీవితం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. గృహయోగము వస్తుయోగము భూలాభాలు లభిస్తూ ఉంటాయి. తద్వారా అఖండ రాజయోగం కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం వీళ్ళకంతా కూడా కుబేర యోగంతో ఆనందమైన జీవితం ఇచ్చేవాళ్ళు మకర రాశి వాళ్ళు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వీళ్ళకంతా కూడా అన్నదానం చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే దత్తాత్రేయ ఆరాధన చేసుకుంటూ ఉంటారో గురు కటాక్షం లభిస్తూ ఉంటుంది. గురువు దోషం నుంచి బయటపడడానికి శనగలు దానం చేసుకోవడం, దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో పసుపుతో అభిషేకం చేసిన తర్వాత గంధోతత్కంతో అభిషేకం చేసుకోవడం, ఈ యొక్క దానిమ్మ పళ్ళ రసంతో అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి ప్రీతికరమైన శనగలంతా కూడా నివేదన చేసి ఆ నివేదన చేసిన ప్రసాదం అంతా కూడా భక్తులకి వితరణ చేయడం వల్ల అఖండమైన ధనయోగము గురుకటాక్షం లభిస్తూ ఉంటుంది. దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. ఆనందమైన జీవితం జీవిస్తూ ఉంటారు. కందులంతా కూడా దానం చేసుకోవడం వల్ల సర్వగ్రహదోష నివారణ జరుగుతుంది. అంగారక అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. తద్వారా శ్రేయదాయకంగా ఉంటుంది. ఇంట్లో ఆనందమైన జీవితము బంధుమిత్రులతోటి సఖ్యత ఆనందమైన జీవితం లభిస్తూ ఉంటుంది. తద్వారా మీరు ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. పుణ్యక్షేత్ర దర్శనం శ్రేయదాయకంగా ఉంటుంది. అరుణాచలేశ్వర దర్శనం అంతా కూడా మంచిగా ఉంటుంది మీకంతా కూడా. మకర రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే రాహు సంచారం తర్వాత విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది.
మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంతో అష్టైశ్వర్య యోగంతో తొలుతూగుతూ ఆనందమైన జీవితం జీవిస్తూ ఉంటారు. వ్యాపారాది శుభ యోగాలు లభిస్తూ ఉంటాయి. వ్యాపారంలో లావాదేవీలు అంతా కూడా లాభసాటిగా జరుగుతూ ఉంటాయి. వివిధ వ్యాపార రంగాల్లో ఉండేవాళ్ళు ప్రధానంగా చూసుకుంటే టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ, క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ మంచి యోగకరంగా ఉంటుంది. హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి నిత్యమంతా కూడా దైవతారాధన చేసుకోండి. కాలవేర దేవాలయంలో అంతా కూడా కూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం వల్ల, కూష్మాండ దీపాన్ని ఈ యొక్క అష్టమి తిథి రోజున చేయడం వల్ల ఆనందమైన జీవితం జీవిస్తుంటారు. తద్వారా రాజయోగం కలిసి వస్తుంది. నిత్యమంతా కూడా గోమాత సేవని ఆచరించండి. గోమాతకి పచ్చిక తెలగపిండి గ్రాసంగా పెట్టి మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల, గోమాతకి 11 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ ఆచరించడం వల్ల, ప్రతిరోజు కూడా ఈ రకంగా ఆచరిస్తే సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. 41 రోజుల దాకా ప్రతినిత్యం కూడా 108 ప్రదక్షిణాలు ఆచరించండి. గోమాతకంతా కూడా నందిని, నలిని, కామధేనువు, సురభ్యై నమః అనే నామాలతోటి, వశిని, కామధేనువు అనే నామాలతోటి అమ్మవారికి అంతా కూడా ప్రీతికరంగా ఉంటాయి. కావున గోమాత పంచగావ రూపంలో ఉంటుంది. నందిని, నలిని, వశిని, కామధేనువు, సురభ్యై నమః అనే నామంతోటి అంతా కూడా ఉంటుంది. కావున అమ్మవారి కృపా కటాక్షాలు లభిస్తూ ఉంటాయి. ఎవరైతే గోమాత సేవ నిత్యమంతా కూడా చేస్తూ ఉంటారో సర్వ గ్రహ దోషాల నుంచి పెట్టుబడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. పెసర్లు గోమాతకంతా కూడా నానబెట్టి పెట్టడం వల్ల బుధుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. లక్ష్మీ కుబేర యోగం లభిస్తూ ఉంటుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కోసం నిత్యమంతా కూడా గోమాత సేవ చేయండి. ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామే. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. ధర్మస్వరూపాయన శ్రీరామచంద్రుడి యొక్క శ్రీరామనవమి రోజున ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో అన్ని రాశుల వాళ్ళు, మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క 6వ తారీఖున ఏప్రిల్ మాసంలో, చైత్ర మాసంలో, ఏప్రిల్ మాసంలో అంతా కూడా శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం మీ దేవాలయ ప్రాంగణం దగ్గరైనా కానీ, మీ అపార్ట్మెంట్ దగ్గరైనా కానీ, మీ కమ్యూనిటీ దగ్గరైనా కానీ, మీ ఇంట్లో కానీ ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో అన్నదానం మీ చేతితో వడ్డించడం వల్ల కూడా రాజ్యయోగం కలిసి వస్తుంది. వధూవరులంతా కూడా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో శీఘ్ర కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి మీరంతా కూడా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల మంచి కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. ఆనందమైన జీవితం లభిస్తూ ఉంటుంది. తద్వారా శ్రేయోదాయకంగా ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో భాగంగా వడపప్పు పానకం అంతా కూడా వితరణ చేయండి. వస్త్రదానం చేయండి. తద్వారా రాజయోగం కలిసి వస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః నామాన్ని జపం చేసుకోవడం, శ్రీరామాయ శరణం మమ నామాన్ని జపం చేసుకోవడం, ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు లభిస్తూ ఉంటాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నామాన్ని నిత్యం ఎవరైతే జపం చేసుకుంటారో శ్రీరాముడి దయా కృపా కటాక్షలు మన మీద ఉంటాయి. ఆరోగ్యవంతమైన జీవితం, ఐశ్వర్య యోగము, లక్ష్మీ కటాక్షము, దారిద్ర నివారణ జరుగుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. రుణ బాధలు, రుణతుక్కాలంతా కూడా పోయి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. లక్ష్మీ కుబేర యోగం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క పురుష సూక్త విధానంగా శ్రీరాముడి యొక్క హోమాలు చేసుకోవడం వల్ల మూలమిత్ర విధానంగా ఆనందమైన జీవితం జీవిస్తారు. ఎవరైతే నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల జన్మాంతరమైన మహాపాపకాలంతా కూడా తీరి జన్మదోషం, జన్మ జాతకంలో ఉండే నవగ్రహ శాంతి కలుగుతుంది. సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి లాభసాటిగా ఉంటుంది. విదేశంలో ఎవరైతే ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూష్మాండ దానాన్ని చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. సంతాన యోగము, కళ్యాణ యోగము, ఆనందమైన జీవితము, ఈ యొక్క విదేశాన యోగంలో ప్రయత్నం చేసుకునే విదేశాన యోగము, స్థిర ఐశ్వర్యము, ఉద్యోగంలో మార్పు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ లభిస్తూ ఉంటాయి. తద్వారా మీకంతా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. కావున ఎవరైతే చైత్రమాసంలో వచ్చే శ్రీరామనవమి రోజున తప్పకుండా విడవకుండా సీతారామ కళ్యాణం అందరూ కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కళ్యాణ తలంబ్రాల అక్షతలంతా కూడా ఇంటికి తెచ్చుకొని పెద్దవాళ్ళు, తల్లి తండ్రి ఆశీర్వాదము, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తుంటుంది. తద్వారా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి పరిష్కారాలు చేసుకోండి. జన్మజాతకంలో ఉండే జాతక దోషాలు పరిష్కారాల కోసం విశ్లేషాత్మకంగా జాతకాలంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాలంతా కూడా స్థాపన చేసి మీకు పంపించడం జరుగుతుంది. మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సమర్పించండి. మీరంతా కూడా కన్సల్ట్ అయ్యి కన్సల్టింగ్ అంతా కూడా తీసుకొని మీరంతా కూడా
ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాలు, దత్తాత్రేయ హోమం, కాలభైరవ హోమ విధానంతో, ఈ యొక్క వారాహి హోమంతో, ఈ యొక్క ప్రత్యంగరాదేవి హోమంతో అంతా కూడా సర్వగ్రహ దోష నివారణ, శత్రుబాధ, శత్రుబీడ, నరకోశ, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ అవకాశం అంతా కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ జయ గురు దత్తాత్రేయ నమః. శ్రీమాత్రే నమః.